శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సంవత్సరాంత గడియలలో మీతో కూడా కొంత సమయం గడపాలని దేవుని దాసుడు నన్ను అడిగినారు. ఈ సంఘ కాపరి వేదాంత పండితుడు. ఆయన మిమ్మలను అనేకమైన మర్మాలతో సత్యాలతో సంఘమును పోషిస్తూ మిమ్మలను బలపరుస్తూ ఉన్నాడని నేను సంపూర్ణంగా నమ్ముతూ ఉన్నాను. అలాంటి పరిస్థితుల్లో ఐపీసీ సంఘం అంటే సామాన్యంగా ఒక బిర్యానీ పార్టీ అన్నట్టుగా ఉంటుంది. నానా విధమైన రుచులు, నానా విధమైన అనుభవాలతో కూడిన సంస్థయే ఐపీసీ సంఘం. ఇప్పటి వరకు కూడా దేవుని దాసుడు ఆయన పొందిన వేదాంత విద్యలో నుండి, ప్రభు అనుగ్రహించిన కృపలో నుండి మీకు చాలా బలమైన ఆహారాన్ని ఆయన అందిస్తూ ఉన్నాడని నేను నమ్మినాను. అలాంటప్పుడు ఎందుకు పొరుగింటి పుల్ల కూర కోసం మీరు ఆశపడ్డారో నాకు అర్థం కాలేదు. దినము బిర్యానీ తింటే ఒక విధంగా అజీర్తి చేయవచ్చు. దాని కొరకు బ్రేక్ తీసుకున్నారేమో అని నేను అనుకుంటున్నా. ప్రియులారా, ఈ సంవత్సరాంత దినముల్లో నిజంగా ఐపీసీ సంఘంలో ఉపవాస కూడికలు, రెండవ నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి సిద్ధపాటు కొరకు చేసే ప్రార్థనలు, విజ్ఞాపనలు ఇవన్నీ మామూలుగా జరుగుతూ ఉంటాయి. అయితే నేను ఈ దినమున ప్రస్తుతము దేశంలో సంభవిస్తూ ఉండిన పరిస్థితులను మనసులో ఉంచుకొని, మరి ముఖ్యంగా కరోనా మరలా విజృంభిస్తూ వేరు రూపాల్లో JN.1 రూపంలో ప్రస్తుతము సౌత్ ఇండియాలో ఎక్కువగా ప్రబలుతూ ఉంది. అలా మరణాలు కూడా జరుగుతూ ఉన్నాయి. గడిచిన కాలము కరోనా వచ్చినప్పుడు శ్రేష్ఠులైన కొందరిని మనం పోగొట్టుకున్నాం. అది ఇంకా మనసులో వీడిపోకముందే మరలా కరోనా వేరొక రూపంలో ప్రబలుతూ ఉంది అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఇస్తున్న హెచ్చరికలేమి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న హెచ్చరికలేమి అనుదినం కూడా టీవీలో వార్తాపత్రికలో చూస్తూ ఉన్నాం. వీటిని మనసులో ఉంచుకొని నేను ఈ లేఖనాలని ఈ దినము నేను సిద్ధం చేసుకున్నాను. ఎక్కువ సమయం తీసుకోను. నేను తీసుకున్న లేఖన భాగము యెషయా 60వ అధ్యాయము 2వ వచనము. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచూ ఉన్నది.
ఇక్కడ రెండు అనుభవాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఒకటి చీకటి కమ్మడము, రెండవది యెహోవా మహిమ ఉదయించడము, ప్రకాశించడము. ఒకటి భూమి మీద లేక జనాంగముల మీద గాఢాంధకారము కమ్ముకుంటున్న దినములు, అదే సమయములో దేవుని బిడ్డలైన వారి మీద, పరిశుద్ధుల మీద దేవుని యొక్క మహిమ వెలుగు ప్రకాశించే సందర్భము రెండు కూడా ఒకేసారి జరుగుతున్నాయి. ఒక ప్రక్కన చీకటి, ఒక ప్రక్కన వెలుగు ప్రకాశించడం. ఒకటి జనాంగముల మీద, ప్రభుత్వాల మీద, రాజ్యాల మీద చీకటి కమ్ముతూ ఉంది. ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న యుద్ధాలేమి, రష్యా చేస్తున్న యుద్ధాలేమి, జనాంగముల మీద చీకటి కమ్ముతూ ఉన్నది. అదే సమయంలో క్రైస్తవ సమాజం మీద, మరి ముఖ్యంగా విశ్వాసుల సమాజం మీద దేవుని యొక్క కృప, దేవుని యొక్క కటాక్షం కనబడుతూ ఉన్నదని ఈ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. అలాగే పరిశుద్ధ గ్రంథములో అనేకమైన సందర్భాల్లో చీకటి కమ్మిన దినాలు, చీకటి కమ్మిన సమయాలు, లోకానికి కీడు కలిగించిన సమయాలు, అదే సమయంలో దేవుని ప్రజలకు కాపుదల ఇచ్చిన సమయాలు, కొన్ని సందర్భాలు పాత నిబంధనలో నుండి, నూతన నిబంధనలో నుండి నేను తీసుకున్నాను. ప్రియులారా, అనేకమైన సందర్భాలు ఉండినప్పటికీ కొన్ని మాత్రమే నేను ఈ సందర్భంగా తీసుకున్నాను. మీరు ప్రభు సన్నిధిలో నన్ను అంగీకరించి ఈ లేఖన భాగాలతో నాతో కూడా సహకరించాలని ప్రభు నామమును మనవి చేస్తూ ఉన్నాను. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉండినప్పుడు దేవుడు మోషేను ఇశ్రాయేలు దేశంలో, ఐగుప్తు దేశంలో నుండి తన ప్రజలైన ఇశ్రాయేళ్లను విడిపించడానికి ఆయన పంపించిన సందర్భాల్లో మొదటిగా 10 సూచక్రియలు జరిగినాయి. వాటిలో 9వ సూచక్రియ నిర్గమాకాండము 10వ అధ్యాయము 21వ వచనం నుండి చూస్తున్నాను. అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చెయ్యి చాపము, ఐగుప్తు దేశం మీద చీకటి, చేతికి తెలియనంత చిక్కని చీకటి కనిపించను. ఐగుప్తు దేశం మీద చీకటి, చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మాను. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారం అయ్యాను. పిల్లరా, ఇశ్రాయేలును బానిసత్వమునకు మగ్గగొట్టుగా చేసి ఇశ్రాయేలును విడిపించకుండా వారిని దేవుని ప్రజలు, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగము వారిని శ్రమలకు, కష్టములకు, ఇరుకులకు, ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భములో మోషే ద్వారా విడిపించడానికి దేవుడు మోషేను పంపించినప్పుడు ముందు 8 సూచక్రియలు జరిగినాయి. ఇది 9వది. మోషేతో దేవుడు చెప్పాడు, ఆకాశం వైపు నీ చేయి చాపు, ఐగుప్తు దేశం మీద చీకటి, చేతికి తెలియనంత చిక్కని చీకటి, అంటే ఒక చేతి నుండి ఒక చేతిని గుర్తుపడడానికి వీలు లేనిది. ఈ చేయి ఎక్కడుంది, ఆ చేయి ఎక్కడుంది, ఆ చేతి ఒకదాన్ని ఒక రూపు చూసుకోలేనటువంటి చిక్కని చీకటి కమ్మనను.
ఆ విధంగా మోషే చేయి చేసినప్పుడు 3 దినములు ఐగుప్తు దేశమంతా కూడా గాఢాంధకారమాయను. అంత భయంకరమైన చీకటి, ఒకరినొకరు కలుసుకోవడానికి, ఒకన్న చోట నుండి లేచి వెళ్ళడానికి వీలు లేని పరిస్థితి. అలాంటి గాఢాంధకారమైన పరిస్థితి ఆ దినమును జరిగింది. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేడు. ఎవడనూ తానున్న చోట నుండి లేవలేకపోయాను. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేడు. ఎవడనూ తానున్న చోట నుండి లేవలేకపోయాను. ఈ 3 దినాలు ఎవడు తానున్న చోట నుండి లేవలేకపోయాను అనంటే వారి జీవితంలో ఏ విధమైన దుర్గతి సంభవించింది, ఈ 3 దినాలు ఏ విధంగా వారు శ్రమపడ్డారు, ఏ విధంగా ఆందోళన చెందారు, ఏ విధముగా లేవలేని పరిస్థితిలో ఉన్నారు, వారి దినచర్యలు ఎట్లా జరిగినాయి, జరగలేకపోయినవి అనే భయంకరమైన ఒక వాతావరణం ఆ 3 దినాలు జరిగింది. అయితే ఆయనను ఇశ్రాయేలీయులకందరికీ వారి నివాసములలో వెలుగుండెను. గాఢాంధకారము చీకటి ఐగుప్తు మీద కమ్మినప్పటికీ యెహోవా మహిమ నీ మీద ప్రకాశించుచుండెను అని చెప్పబడిన లేఖన భాగం ప్రకారంగా ఇశ్రాయేలీయులందరికీ వారి నివాసములలో వెలుగు ఉండెను. ప్రియులారా, కడవరి దినములలో జరగబోయే సంభవాలకి సూచనలుగా ఇశ్రాయేలు మధ్యలో 9వ సూచ్యక్రియ 3 దినములు గాఢాంధకారం జరిగింది. ఐగుప్తీయులకు ఇశ్రాయేళ్లకు వెలుగు ఉండేను అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, రెండవ భాగములకు వెళ్ళినప్పుడు నేను త్వరగానే ముగించేస్తాను. నిర్గమకాండము 12వ అధ్యాయంలో 29వ వచనం నుండి చదువుతున్నాను. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశముందలి తొలి పిల్లలందరినీ, పశువుల తొలి పిల్లలందరినీ యెహోవా హతము చేశాను. ఆ రాత్రి ఫరో యువతర సేవకులందరూ ఐగుప్తీయులు అందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఈ సంభవము జరగక ముందే మోషే ఫరోని హెచ్చరిక చేశాడు. అది 11వ అధ్యాయంలో మనం చదువుతాం. 11వ అధ్యాయం 4వ వచనం నుండి చదివినప్పుడు మోషే ఫరోతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశములో నుండి బయలు వెళ్ళేదను. ఐగుప్తు దేశములోనికి బయలు వెళ్ళేదను. అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాని తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశముందలి తొలిపిల్లలందరూ చచ్చెదరు. జంతువులలోనూ తొలిపిల్లలు అన్నీ చచ్చును. ఐగుప్తు దేశమందు మహాఘోష పుట్టెను. ఆ ఘోష అంతకుముందు పుట్టలేదు, అట్టిది ఇక మీదట పుట్టదు. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలును వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద కానీ జంతువుల మీద కానీ ఇశ్రాయేలులో ఎవరి మీదనైనా ఒక కుక్క తన నాలుక ఆడించదు అని ముందుగానే మోషే ఫరోని హెచ్చరిక చేశాడు.
ఐగుప్తులో ఏం జరగబోతుంది, ఆ రాత్రి మధ్యరాత్రి ఏం జరగబోతుంది, ఫరో తొలి పిల్ల మొదలుకొని తిరగలి విసిరే తొలి పిల్ల వరకు, వాని తొలి పిల్ల వరకు ఐగుప్తులో తొలి పిల్లలందరూ చనిపోతారు. జంతువుల్లో తొలి పిల్లలన్నీ చనిపోతాయి. ఐగుప్తు దేశంలో మహాఘోష పుడుతుంది. అట్టి ఘోష ఇంతకుముందు పుట్టలేదు, అట్టిది ఇక మీదట పుట్టదు. అట్టిది పుట్టదు. ఈ సందర్భంలో మనం జలప్రళయం జ్ఞాపకం చేసుకుంటే అలాంటి జలప్రళయం మరలా రాదు అని కూడా దేవుడు చెప్పాడు. ఆ జలప్రళయంలో అంతా నశించినప్పటికీ నోహవు అతని కుటుంబము జీవించున్నప్పుడు తర్వాత ఇలాంటిది మళ్ళీ జరగదు అని దేవుడు చెప్పాడు. అలాగే ఇక్కడ ఇట్లాంటిది ఇంకొకటి జరగదు అని చెప్తున్నాడు దేవుడు. ఐగుప్తు దేశంలో మహాఘోష పుట్టును. అట్టి ఘోష అంతకుముందు పుట్టలేదు, అట్టిది ఇక మీదట పుట్టదు. అయినప్పటికీ ఇశ్రాయేలీయులందరూ వేరుపరుస్తాను, వారి మీద ఒక కుక్క తన నాలుక ఆడించదు. ఇశ్రాయేలు పశువుల్లో కానీ ఇశ్రాయేలు జనాంగంలో కానీ ఒక్కరు కూడా చనిపోరు అని మోషే ముందుగానే ఫరోని హెచ్చరిక చేశాడు. అయితే అర్ధరాత్రి వేళ జరిగిందేమంటే, అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనం మీదన కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరినీ, పశువులను, తొలిపిల్లలంటినీ హతము చేశాను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఐగుప్తీయులు మహాఘోష పుట్టాను. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరును ఇశ్రాయేలును లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెళ్ళడి, మీరు చెప్పినట్లు మీ పశువులు మీరు అంతా కూడా తీసుకొని వెళ్ళిపోండి. ఐగుప్తీయులు మనం అందరము చచ్చిన వారం అనుకొని తమ దేశంలో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతం చేసిరి. ప్రియులారా, గాఢాంధకారము కమ్మినప్పుడు, చీకటి కమ్మినప్పుడు, జనముల మీద చీకటి, రాజ్యముల మీద చీకటి కమ్మినప్పుడు దేవుని ప్రజల మీద యెహోవా మహిమ ఉదయిస్తుంది, యెహోవా తేజస్సు ఉదయిస్తుంది, యెహోవా కాపుదల ఉంటుంది అనే యెషయా గ్రంథంలో మనం చూచిన విధంగా ఐగుప్తు దేశంలో ఫరో సింహాసనములో ఉన్న ఫరో యొక్క మొదటి సంతానమేమి, దాసి తిరగల విసిరే దాసి మొదటి సంతానమేమి, చెరసాలలో ఉండిన ఖైదీ యొక్క మొదటి సంతానమేమి, పశువులలో మొదటి సంతానమేమి, ఐగుప్తు దేశంలో మహాఘోష పుట్టింది. భూలోకంలో ఎన్నడూ అలాంటి ఘోష పుట్టలేదు, అలాంటిది ఇంకొకటి పుట్టదు అని దేవుడు మోషే ద్వారా ఫరోకు హెచ్చరిక చేశాడు. అర్ధరాత్రి వేళ ఆ సంభవం జరిగింది. గాఢాంధకార సమయంలో గాఢాంధకారము ఐగుప్తు మీద కమ్ముకుంది. మరణ ఘోష, ఇంతకుముందు జరగనటువంటి ఘోష, ఇక ముందు వినబడనటువంటి ఘోష ఐగుప్తు దేశంలో జరిగింది. అదే సమయంలో గోషేనులో ఉండిన ఇశ్రాయేల్ సంతతిలో ఒక్క పశువు కూడా, మనిషి కూడా మరణించలేదు. అది దేవుని కృపా కాపుదల. అదే సమయంలో ఫరో
అతను ఈ ప్రజలందరూ కూడా ఇశ్రాయేలుని తమ దేశంలోండి వెళ్ళిపోవాలని బలవంతం చేశారు. ఏది కోరిక ఇశ్రాయేలు కొంచెం మేము వెళ్ళిపోవాలి, ఐగుప్తుని విడిచి వెళ్ళిపోవాలి, కనాను దేశానికి వెళ్ళాలి, వాగ్దాన దేశానికి వెళ్ళాలని ఇన్ని సంవత్సరాలు వారు చేసిన ప్రయత్నానికి ఇదిగో ఈ మహాఘోష, ఈ అర్ధరాత్రి జరిగిన సంభవము వారికి విడుదల కలుగు చేస్తుంది. అంత మాత్రమే కాదు, వారి ఐగుప్తీయులను దోచుకొని వారి యొక్క దగ్గర వెండి బంగారు నగలు అలాగే వస్త్రాలు తీసుకొని ఐగుప్తు దేశం నుండి విడిచి వారు బయలుదేరి వెళుతూ ఉన్నారు. ప్రియులారా, చూడుము, లోకం మీదకి గాఢాంధకారము కమ్ముతూ ఉంది. అదే సమయంలో యెహోవా మహిమ నీ మీద ఉదయించును అని చెప్పబడిన లేఖనం ఈ ప్రకారంగా జరుగుతూ ఉంది. ఆ విధంగా యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగు చేసిన కనుక వారికి కావలసిన వాటినిచ్చిరి, అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. ఆ విధంగా ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి, యెహోవా సైన్యము ఐగుప్తు దేశం నుండి బయలుదేరిపోయాను. ఒకరికి బంధకములు, ఒకరికి కష్టములు, ఒకరికి మరణములు, ఒకరికి మానని ఘోష. అలాగే సమయంలో దేవుని ప్రజలైన వారికి విడుదల, స్వాతంత్ర్యము, దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి మార్గము సరళం చేయబడింది. దేవుని ప్రజలారా, దేవుని మనం అంత్య దినముల్లో ఉన్నాము. ఎలాంటి సంభవములు మనకు జరగబోతూ ఉన్నాయి. నోహో దినములో జరిగినట్టు జరగబోతున్నాయి. అలాగే జలప్రళయము వచ్చినట్టుగా జలప్రళయం రాకపోయినప్పటికీ దేశంలో, ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా వరదలు, పట్టణాలు కొట్టుకొని పోవడము, ప్రవాహాలు వచ్చి జనాంగాలు నశించిపోవడము, ఆస్తులు కోల్పోవడము, ప్రజలు స్వజనులను కోల్పోవడము, అదేవిధంగా అగ్ని ప్రమాదాలు, ఇలాంటివన్నీ కూడా కని వినగని పరిస్థితుల్లో ప్రకృతి సంభవాలు జరుగుతూ ఉన్నాయి. దేవుని ప్రజలైన వారికి కావలసిన కాపుదల ఆయన అనుగ్రహిస్తున్నాడు. దానికి మనము యోగ్యులముగా మనము దేవుని సన్నిధిలో సమర్పించుకోవలసిన వారంగా ఉన్నాం. ఈ విధంగా ఇశ్రాయేలీయులు బయలుదేరి ఐగుప్తు దేశాన్ని విడిచి వెళుతూ ఉండగా నిర్గమకాండం 14వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఫరో, మనం పొరపాటు చేసాం, వీళ్ళు ఎందుకు పోనిచ్చాం, వీళ్ళు మనకు బానిసత్వం చేయవలసిన వారై ఉన్నారు కనుక వీరిని తరిమి పట్టుకోవాలి అని చెప్పి తన సైన్యాన్ని అంతటిని, తనకు ఉండిన రథములను సిద్ధం చేసుకున్నాడు, గుర్రములను సిద్ధం చేశాడు. శ్రేష్టమైన 600 గుర్రాలను ఐగుప్తులో ఉన్న ప్రతిదాని మీద అధిపతులను తోడుకొని పోయి ఇశ్రాయేలును తరమడానికి మొదలుపెట్టాడు. ఇశ్రాయేలీలు ప్రయాణమై వెళుతూ ఉన్నారు. ఐగుప్తీయులు ఇశ్రాయేలును తరుముతూ ఉన్నారు. చూడండి, 14వ అధ్యాయం నిర్గమకాండం 9వ వచనం. ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నయు అతని గుర్రపు రౌతులను అతని దండువారిని తరిమి
బయల్సెఫోరు ఎదుటనున్న యహీహీరోతునకును సమీపమైన సముద్రము దగ్గర వారు దిగియుండగా వారిని కలుసుకొనిరి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని, మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించిన మమ్మను ఇట్లు చేయుటైనా మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులం అవుతాము అని చెప్పిన మాట ఇదే కదా. మేము అరణ్యములో చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులమవుటయే మేలు అని ఇశ్రాయేలీయులు మరలా గుండె బ్రద్దలు కొట్టుకుంటూ ఫరో తరుముచూ ఉండినప్పుడు, ఫరో రథములు తరుముచూ ఉండినప్పుడు, ఫరో సైనికులు తరుముచూ ఉండినప్పుడు వారిని కలుసుకుంటున్నారు. ఇశ్రాయేలు భయపడిపోతున్నారు. అయితే దేవుడు మోషేతో చెప్పాడు 15వ వచనములో, అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడని ఇశ్రాయేలుతో చెప్పుము. ఇక్కడ మోషే ప్రార్థించినట్టుగా మనకెక్కడ కనబడడం లేదు. 13వ వచనంలో అంటున్నాడు, అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులు ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమును యుద్ధం చేయును, మీరు ఊరకే ఉండవలని ప్రజలతో చెప్పారు. ప్రజలతో మాత్రము మోషే ఈ హామీ ఇస్తున్నాడు. కానీ మోషే ప్రార్థించినట్లు ఇక్కడ కనబడలేదు. కానీ 15వ వచనంలో, అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు అని ఉత్తరమిస్తూ ఉన్నాడు. మోషే మాటలు దేవుడు విన్నాడు. అదే ఒక మొరగా దేవుడు అంగీకరించి ఉండవచ్చు అని అనుకుంటున్నాను. మోషే హృదయంలో ఉండిన వేదన, మోషే హృదయంలో ఉండిన ఆందోళన ప్రజలకు హెచ్చరిక చెప్పాడు, ధైర్యం చెప్పాడు. కానీ మోషేకుండిన వేదన దేవుడు గ్రహించి అదే ప్రార్థనగా అంగీకరించి, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడని ఇశ్రాయేలుతో చెప్పుము. ఆ విధంగా చెప్పి, నీవు నీ కర్రను ఎత్తి సముద్రం వైపు నీవు చేయి చాపి దానిని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలులందరూ సముద్రం మధ్యను ఆరిన నేలను నడిచిపోవుదురు. ప్రియులారా, విడుదల పొందిన దేవుని ప్రజలకు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి బయలుదేరిన ప్రజలకు శత్రువు ఎప్పుడు కూడా వెంటాడుతూనే ఉంటాడు. శత్రువు ఎప్పుడు కూడా మరలా ఎందుకు నన్ను దాటిపోయారు, ఎందుకు నేను వారిని విడిచిపెట్టాను, ఎందుకు నేను వారికి సహాయం చేయలేక అని విడిపించబడిన వారి మీద శత్రువు ఎప్పుడు ప్రయోగం చేస్తూనే ఉంటాడు. ఆత్మీయ జీవితంలో రక్షించబడిన జనాంగానికి ఎప్పుడు కూడా శోధన ఉంటుంది, ఎప్పుడు పరిశోధన ఉంటుంది, ఎప్పుడు పరీక్ష ఉంటుంది, ఎప్పుడు శత్రువు ఏ విధం చేతనైనా ముందున్న బలం కంటే రెట్టింపు బలంతో పోరాటం చేయడానికి వస్తాడు. అయినప్పుడు ఆందోళన చెంది మరలా పాపంలో దిగిపోయటం, పాపము మరలా చేయడము, సాతానుకు మళ్ళీ బానిస అవ్వడం అనేది సహజంగా కనబడుతూ ఉంటుంది. కానీ ఆ విధంగా ఉండకుండా దేవుడి సహాయం, అనుదినము మా భారము భరించే యెహోవా, అనుదినము మా అవసరత తీర్చే యెహోవా,
అనుదినము మమ్మలను కాపాడి సంరక్షించే యెహోవా ఉన్నాడు అని నిశ్చయిత కలిగిన వారంగా మోషే వలె ధైర్యం చెప్పగలిగిన పరిస్థితి మనకందరికీ అవసరమై ఉంది. అదే సమయంలో దేవుడు కూడా భయపడవద్దు, సాగిపోండి, మీ మార్గములో మిమ్మల్ని కాపాడుటకు యెహోవా తన దూతలను కావలి అనుగ్రహిస్తాడు. మీ మార్గములన్నిటిలో ఆయన దక్షిణ హస్తం తోడుగా ఉంటుంది. మీ మార్గములన్నిటిలో కాపాడుటకు తన దూతను పంపిస్తాడు అనే లేఖన భాగాలను జ్ఞాపకం చేసుకుని సాగిపోవలసిన అనుభవం ఉంది. అందుకంటాడు, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడని ఇశ్రాయేలుతో చెప్పు. రెండవదిగా మోషేతో ఎర్ర సముద్రాన్ని పాయలు చేయి, నీ చేయి ఎత్తి నీ కర్ర ఎత్తి ఎర్ర సముద్రాన్ని పాయలు చేయి, ఆరిన నేల మీద ఇశ్రాయేలు దాటిపోతారు. ప్రియులారా, ఇశ్రాయేలీలు ఆరిన నేల మీద వారు దాటిపోయిన భాగం మన ఈ లేఖన భాగంలో చూస్తున్నాం. ఇరవై 23వ వచనంలో, నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను ఆరిన నేలను మీద నడిచిపోయేది. ఆ నీళ్లు వారి కుడి ప్రక్కను ఎడవ ప్రక్కను గోడవలే ఉండెను. ఆరిన నేల మీద ఇశ్రాయేలు నడిచిపోతూ ఉన్నారు. ఫరో సైన్యం కూడా వెంట వస్తూ ఉంది. 23వ వచనంలో, ఐగుప్తీయులను ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్రము మధ్యను చేరిరి. ఐగుప్తీయులు కూడా సముద్రం మధ్యలోకి వచ్చారు. 24వ వచనం, అయితే వేకువజామున యెహోవా అగ్నిమేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచాను. వారి రథ చక్రములు ఊడిపోయినట్లు చేయగా వారు బహు ప్రయాసంతో తోలుచుండరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకోండి. ప్రియులారా, శత్రువు వెంటాడినప్పటికీ ఆయన నేలలో శ్రమ, కష్టము, ఇరుకులు, ఇబ్బందులు లేకుండా సముద్రము పాయలై ఆరిన నేలలో ఇశ్రాయేలీయులు అద్దరికి ప్రయాణం చేస్తున్నప్పుడు శత్రువు కూడా సగం దూరం వచ్చేసాడు సముద్రంలోకి. ఇంకా వెంటాడుతూనే ఉన్నాడు. అప్పుడు దేవుడే ఇశ్రాయేలు పక్షంగా ఐగుప్తీయుల రథచక్రాలు ఊడిపోవునట్లుగా చేశాడు. అంత మాత్రమే కాదు, 26వ వచనంలో, అంతలో యెహోవా మోషేతో ఐగుప్తీయుల మీదకి వారి రథముల మీదకిని వారి రౌతుల మీదకిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చెయ్యి చాపమనగా మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లను. ఐగుప్తీయులు వెనుకకు పారిపోయారు. అయితే యెహోవా సముద్రము మధ్యను ఐగుప్తీయులను నాశనం చేశాను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేశాను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ప్రియులారా, ఫరో వెంటాడిన శత్రువును ఫరో సైన్యమును ఒక్కరు కూడా మిగిలి ఉండకుండా అందరూ కూడా సముద్రములో చనిపోయినట్లుగా ఈ లేఖనం మనకు తెలియచేస్తుంది. ఇశ్రాయేలు ఆరిన నేలను అద్దరికి చేరారు. ప్రియులారా, ఇశ్రాయేలీయులు ఆందోళన చెందినప్పటికీ, వేదన పడినప్పటికీ, మోయబడిన కన్నుతో
ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అనే 121 కీర్తనలో చెప్పిన విధంగా ఆయన 24వ వచనంలో వేకువజామున యెహోవా అగ్నిమేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయులు దండు వైపు చూచి శత్రువు వెంటాడుచుండిన పరిస్థితిని ఆయన చూచి ఐగుప్తీయులను కలవరపడిచెను. ఆ మోయబడిన కనుదృష్టి దివారాత్రులు ఇశ్రాయేలును చూచే కనుదృష్టి, రాత్రింపగళ్ళు మెలకువగా ఉండే ఇశ్రాయేలును చూచే కనుదృష్టి, యెహోవా యందు భయభక్తులు గల వారిని సంరక్షించుటకై యెహోవా కనుదృష్టి భూలోకమంతా సంచారం చేస్తుంది అని లేఖన భాగాన్ని బట్టి శత్రువు ఎలాంటి అపాయకరమైన పరిస్థితి సృజించినప్పటికీ ఆ కనుదృష్టి మనలను కాపాడి సంరక్షిస్తుంది. ఇశ్రాయేలును సంరక్షించింది, ఐగుప్తీయులను సంహరించింది. ఈ విధంగా అర్ధరాత్రి జరిగిన సంభవము, ఆ రాత్రి జరిగిన సంభవము, చీకటి రాత్రి ఐగుప్తీయులకు మరణము, ఇశ్రాయేలుకు ఎర్ర సముద్రమును దాటి అద్దరికి చేరి కనాను దేశంలోనికి ప్రవేశించడానికి మార్గము ఏర్పాటు చేయబడ్డము. ప్రియులారా, ఈ సందర్భాలు ఈ పాత నిబంధన గ్రంథంలో ఇంకా ఉన్నాయి. అయినప్పటికీ ఈ 3 సందర్భాలు మనం చూచాము. అర్ధరాత్రి చీకటి కమ్మింది, ఐగుప్తీయులు చనిపోయారు, ఇశ్రాయేలు కాపాడబడ్డారు. అలాగే ఇశ్రాయేలు ఎర్ర సముద్రం దాటారు, 6 నెలలను ఐగుప్తీయులు ఫరో సైన్యము చనిపోయింది. ఇప్పుడు కొత్త నిబంధనలో చూసినప్పుడు లూకాసు వార్త 23వ అధ్యాయం 44 నుండి చదువుతున్నాను. ప్రభు అయిన యేసు శిలువ మీద వేలాడుచుండిన సందర్భం. అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయనను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను, బండలు బద్దలాయను. మత్తయి సువార్తలో అయితే బండలు బద్దలాయను అని ఉంది, భూకంపం కలిగిందని చూస్తున్నాం. మత్తయి సువార్త 28:51లో అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందికి 2గా చెనిగెను, భూమి వణకెను, బండలు బద్దలాయను, మహాభూకంపం జరిగింది, బండలు బద్దలైనాయి, సమాధులు తెరవబడినాయి, నిద్రించిన వారు అనేక పరిశుద్ధులు శరీరం లేచాయి. ఈ సందర్భాల్లో ఇక్కడ చూసినప్పుడు లూకాసు వార్తలో అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటిని చెమ్మ చీకటి కమ్మెను. ప్రభు అయిన యేసు శిలువ మీద వేలాడుచుండినప్పుడు సుమారు 9 గంటల ప్రాంతంలో శిలువ వేయబడి మధ్యాహ్నం వరకు కూడా ఆ శిలువ మీద వేలాడుతూ పలికిన మాటలు ఉన్నాయి.
అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం మీద చీకటి కమ్మింది. చీకటి కమ్మింది. సూర్యుడు అదృశ్యుడయ్యాను. 3 గంటల వరకు కూడా చీకటి కమ్మింది. సూర్యుడు కనబడలేదు. ఆ సమయంలో లాంతర్లు పట్టుకుని తిరిగారు అని కొన్ని సందర్భాల్లో రాయబడి ఉంది. లాంతర్లు పట్టుకుని తిరిగారని ఆ 3 గంటలు అంత చీకటి కమ్మింది. దేశమంతటా చీకటి కమ్మింది. సూర్యుడు అదృశ్యుడయ్యాను. సూర్యుడు కనబడలేదు. సృష్టికర్త అయిన దేవుడు శ్రమ అనుభవించుచుండిన సమయంలో సూర్యుడు కూడా తను అదృశ్యుడయ్యాడు, కనబడలేదు. చీకటి 3 గంటల వరకు చీకటి కమ్మింది. 3 గంటల సందర్భంలో జరిగినప్పుడు మొదటి 7 మాటల్లో 3 మాటలు మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగినవి సందర్భంలో 3 మాటలు జరిగినాయి. తండ్రి, వీరేం చేయుచున్నారో ఎరుగురికి వీరిని క్షమించు. నేడు నీతో నాతో కూడా పరదైస్లో ఉంటావు అని, అమ్మా నీ కుమారుడు అని ఈ 3 మాటలు అప్పుడు జరిగినాయి. దాని తర్వాత సూర్యుడు అదృశ్యుడైనప్పుడు, నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచావు, దాహం అవుతుంది. నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నాను, సమాప్తమైంది అని మిగిలిన 4 మాటలు కూడా దాని తర్వాత జరిగినాయి. అది చీకటిగా 3 గంటల సమయంలో, ఆ చీకటి 3 గంటల సమయంలో జరిగిన సంభాషణ. అప్పుడు గర్భాలయపు తెర నడిమికి చినిగెను. గర్భాలయపు తెర నడిమికి చినిగెను. ఈ గర్భాలయపు తెర ప్రియులారా, లేవికాండము 16వ అధ్యాయంలో మనం చదివితే లేవికాండ 16వ అధ్యాయంలో అహరోను 2 కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తర్వాత యెహోవా మోషేతో మాట్లాడి ఇట్లనెను, నేను కరుణాపీఠం మీద మేఘములో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావక వినున్నట్లు అతడు మందసము మీదకి కరుణాపీఠం మీదకి ఎదుటికి అడ్డచెరలో నుండి ఎప్పుడునూ రాకూడదని ఎంతో చెప్పాను. అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడె దూడను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకొని వీటితో పరిశుద్ధ స్థలంలోనికి రావాలను. ఈ విధంగా అహరోను 2 కుమారులు అన్యాజ్ఞని తీసుకొని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, వారిద్దరూ దేవుని సన్నిధిలో చనిపోయినప్పుడు మోషేతో దేవుడు చెప్పాడు, నీ సహోదరుడు ఎల్లప్పుడూ కూడా కరుణాపీఠం మీద దగ్గరికి రాకూడదు, ఎల్లప్పుడూ రాకూడదు. ఈ లేఖన భాగంలో మనం చదివితే సంవత్సరానికి ఒకసారి మాత్రమే అహరోను తన నిమిత్తము, తన కుటుంబము నిమిత్తము, ఇశ్రాయేలు ప్రజల నిమిత్తము దహనబలిని తీసుకొని ఆ రక్తం తీసుకొని అడ్డతెర లోపలికి వెళ్ళి కరుణాపీఠం మీద లేక మందసం ఉంచిన అడ్డతెర లోపల అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించడానికి అనుమతి ఇవ్వబడింది. ఆ విధంగా
అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి రెస్ట్రిక్షన్ పెట్టబడింది. అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళడానికి రెస్ట్రిక్షన్ పెట్టబడింది. సంవత్సరానికి ఒకసారి మాత్రమే వెళ్ళాలి అనే రెస్ట్రిక్షన్ పెట్టబడింది. అయితే ఆ అడ్డ తెర ఇప్పుడు ప్రభు అయిన యేసు కల్వరి శిలువలో వేలాడుచూ మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వేళ వరకు జరిగిన ఆ చీకటి సందర్భములో గర్భాలయపు తెర నడిమికి చినిగెను. ఏ గర్భాలయపు తెర దేవుని సన్నిధిలోనికి ఎల్లప్పుడూ సమీపించకుండా సంవత్సరానికి ఒకసారి మాత్రమే వెళ్ళడానికి ఆటంకంగా గర్భాలయపు తెర నిలబడిందో, ఆ తెర ఎప్పుడు చినిగింది. ఈ 3 గంటల వేళలో ప్రపంచానికి, పాప ప్రపంచానికి తీర్పు జరిగి ప్రభు అయిన యేసు మీద సమస్త పాపములు మోపబడి శిలువ పాపముతో నిండిన వాడిగా, తండ్రి చూడలేనటువంటి పాపంతో నిండిన వాడిగా ఉండినప్పుడు తండ్రి తన ముఖమును ప్రక్కగా తిప్పుకుంటే ఆయన అరుస్తున్నాడు, నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచావు అని. ఆ విధంగా పాపమునకు తీర్పు తీర్చబడింది. పాపమును నుండి విడిపించడానికి పరిశుద్ధుడైన ప్రభువు పాపమునంతటినీ భరించి లోకములో పుట్టినది మొదలుకొని ఇంకా పుట్టబో వారు చేయబోయే సమస్త పాపములకు ప్రాయశ్చిత్తంగా ఆ సెలవులు దేవుని చేత తీర్పు తీర్చబడినవాడుగా, దేవుని చేత దూరస్తుడైన వాడుగా, నా దేవా నా దేవా నన్నేల విడిచితివి అని కేకలు వేసినప్పుడు గర్భాలయపు తెర నడిమికి చిరిగింది. గర్భాలయపు తెర నడిమికి చిరిగింది. అది మత్తయి సువార్తలో మనం చదివినట్లయితే పైనుండి క్రిందకు మత్తయి సువార్త 28వ అధ్యాయం 51వ వచనములో, అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. ఈ గర్భాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగింది. ఏ మానవుడు ఆ తెరను చెంపలేదు, కానీ పైనుండి కిందకు 2గా చినిగింది. ఆ తెరను గూర్చి యూదుల చరిత్రకారుడు ఆయన యూసిఫస్ చెప్తున్నది ఏంటంటే, దాని హైటు 60 అడుగులు, దాని వెడల్పు 30 అడుగులు. 60 అడుగులు ఎత్తు, 30 అడుగులు వెడల్పు ఉండిన ఆ తెర, దానిని పైకెత్తడానికి దాదాపు 300 మంది యాజకులు మాత్రమే దానిని పైకెత్తి నిలబెట్టడానికి అవసరమయ్యారు. అలాంటి బరువైనది ఎత్తు స్థలంలో ఉంచబడినది. దాని వెడల్పు 30 అడుగులు. అంత బలమైనది, అంత ఎత్తులో ఎత్తబడినది. 300 యాజకులు మాత్రమే ఎత్తి నిలబెట్టగలిగినంత శక్తి కలిగింది. అలాంటి తెర పైనుండి క్రిందకు 2గా చీల్చబడింది. ప్రియులారా,
ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించడానికి మార్గము ఏర్పాటు చేయబడింది. ఆ మధ్యాహ్నం 3 గంటల వేళ చీకటి కమ్మిన సమయంలో పాపమునకు లోకమునకు తీర్పు తీర్చబడింది. అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి తెర చేల్చబడింది. ప్రియులారా, తెర చేల్చబడింది. ఆ సందర్భంలో అది సాయంకాలపు నైవేద్యము అర్పించవలసిన సమయం. చూడండి, నిర్గమకాండము 23వ అధ్యాయం, నిర్గమకాండం 29వ అధ్యాయం. నిర్గమకాండం 29వ అధ్యాయం 38 నుండి చదువుతున్నాను. నీవు బలిపీఠం మీద నిత్యము అర్పింపవలసినది ఏమనగా, ఏడాది 2 గొర్రె పిల్లలను, ప్రతిదినము ఉదయం ముందు ఒక గొర్రె పిల్లను, సాయంకాలం ముందు ఒక గొర్రె పిల్లను అర్పింపవలను. ఉదయ సాయంకాలం కూడా ఈ అర్పణను అర్పించాలి. యెహోవాకు ఇంపైన హోమముగు ఉదయకాల అర్పణను, దాని అర్పణను అర్పించాలి. అలాగే సాయంకాలమును కూడా దాన్ని అర్పించాలి. ఇది మీ తరములకు నిత్యముగా అర్పించు దహన బలి. ఈ దహన బలి అర్పించే సమయం సాయంకాల సమయం, ఉదయకాల సమయం. సాయంకాల సమయంలో ఇప్పుడు దహన బలి అర్పించడానికి యాజకుడు గొర్రెపిల్లను తీసుకుని వచ్చి ఉంటాడు. దేవాలయంలోనికి గొర్రెపిల్లను తీసుకుని వచ్చి ఉంటాడు. దహన బలి అర్పించే సమయం అదే. మనం ఏలియా జీవితంలో కూడా చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 29వ వచనం. ఆ ప్రకారం మధ్యాహ్నమైన తర్వాత అస్తమయ నైవేద్యము అర్పించు సమయము, సాయంకాలము నైవేద్యం అర్పించే సమయం. 30వ వచనములో, అతడు క్రింద పడి ఉండిన యెహోవా, ద్రోయపడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, ఈ అస్తమయ నైవేద్యం అర్పించే సమయంలో యాజకులు దేవాలయం సమయంలో ఉంటారు. బలి అర్పించడానికి గొర్రెపిల్లని తీసుకొచ్చి నిర్గమకాండం 30వ అధ్యాయంలో మనం చదివిన విధంగా సాయంకాలమున ఒక గొర్రెపిల్లను అర్పించవలెను. ఈ నైవేద్యం అర్పించడానికి వచ్చి చూచినప్పుడు తెర చినిగి ఉంది. తెర చినిగి ఉంది. ప్రియులారా, యాజకులే సాక్ష్యం ఇచ్చి ఉండొచ్చు. మేము బలి అర్పించడానికి వచ్చాము, తెర చినిగి ఉంది అని యాజకులు సాక్ష్యం ఇచ్చి ఉండవచ్చు. అంత మాత్రమే కాదు, శతాధిపతి వాటిని అన్నిటినీ గమనించి చూచి నిజముగా ఇతడు నీతిమంతుడని ఒప్పుకున్నాడు. ప్రియులారా,
యాజకులు బహుశా ఈ సందర్భం చూచి అనేకులు సువార్తకు లోబడ్డారు అనే లేఖనం మనం చూస్తున్నాం. అపోస్తల కార్యం 6వ అధ్యాయంలో దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య 7వ వచనం చదువుతున్నా. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. ఆ చీకటి సమయంలో, గాఢాంధకారం చంపిన 3 గంటల సమయంలో దేవాలయపు తెర పైనుండి క్రిందకు చినిగింది. సాయంకాల నైవేద్యం అర్పించడానికి యాజకుడు గొర్రెపిల్లను తీసుకొని బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఉంటాడు. అది నిత్యమైన కట్టడ. యాజకుడు వెళ్ళి ఉంటాడు. చూస్తే దేవాలయపు తెర చినిగిపోయి ఉంది. అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి ప్రవేశం కలిగింది. ప్రియులారా, మనం కూడా కృపాసనం యొద్దకు చేరడానికి, అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళడానికి తెర చెంపబడింది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనములో మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము చేరుదము. కరుణాపీఠం వద్దకు చేరడానికి మార్గము ఏర్పడింది. అది మధ్యాహ్నము జరిగిన 3 గంటల వేళలో జరిగిన గాఢాంధకారములో జరిగిన కార్యం మధ్యాహ్నపు తెర చినగడము. అలాగే ఇంకొక భాగం కూడా నేను చదివి ముగిస్తాను. లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయం. 4వ అధ్యాయం 24వ అధ్యాయం 29వ వచనం నుండి చదువుతున్నాను. వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు కృంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. ప్రియులారా, ఇది ప్రభు అయిన యేసు పునరుద్ధానమైన సందర్భము. ఆయన దినమున 2 శిష్యులు యెరూషలేములో నుండి ఎమ్మాయి అనే ప్రాంతానికి, ఒక ఆమడ దూరంలో ఉండిన ప్రాంతానికి వెళుతూ ఉండినప్పుడు, ఇది 13వ వచనం నుండి ఉన్నది, యేసు వారితో కూడా నడిచి వెళుతూ వారు గుర్తుపట్టలేకుండా మారు రూపంలో వారితో నడిచి వెళుతూ వారు ఆలోచించుకుంటూ మాట్లాడుతూ ఉండినప్పుడు, ఏమైంది, ఈ దినాల్లో ఇక్కడ ఏ సంగతులు జరిగినాయి, ఏమిటి అని అడిగినప్పుడు వారు దుఃఖముఖులై ఉన్నారు. వారు యెరూషలేములో నివాసం చేస్తూ ఈ సంగతులు ఎరగని వాడు నీవు ఒక్కడివే ఉన్నావా అని ప్రశ్నించి అడిగిన తర్వాత ఆయన వారికి లేఖనాలను వివరించాడు. 25వ వచనములో, కావున అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి
తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములో ఉన్న తన గూర్చిన వచన భావములు వారికి తెలిపాను. అంతలో వారు వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్లుగా పడగా సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు కుంకినది, మాతో కూడా ఉండు. ప్రియులారా, బాటసారి ఎవరో తెలియదు, వారు గుర్తుపట్టలేదు. ప్రభువే వారితో కూడా నడిచి వారి అవివేకాన్ని, వారి అపనమ్మకస్తాన్ని అంతా కూడా తెలుసుకుని వారిని గద్దించి లేఖనములో తన గూర్చి రాయబడినవి, ప్రవక్తల గ్రంథాల్లో, మోషే గ్రంథంలో, కీర్తనల్లో ఆయన గురించి చెప్పబడిన లేఖనాలన్నిటినీ వారికి వివరించి బోధించాడు. ఇంకా కొంత దూరం వెళ్ళిపోయేటట్టుగా గమనించినప్పుడు వారు అన్నారు, అయా సాయంకాలం కావచ్చింది, ప్రొద్దు కుంకింది, మాతో కూడా ఉండు. సాయంకాలం అవుతుంది, ప్రొద్దు కుంకింది, అంధకారం అలుముకునే గడియలు వస్తూ ఉన్నాయి, చీకటి పడిన గడియాలు వచ్చినాయి, శత్రువు ప్రయాణం చేసే, శత్రువు కార్యములు చేసే గడియ వచ్చింది. శత్రు సంచారం చేసే దినం గడియలు వచ్చినాయి, సాయంకాలం కావచ్చింది, నీవెందుకు వెళతావు దూరం, మాతో కూడా ఉండు అని వారిని బ్రతిమలాడి చేస్తే ఆయన వారితో కూడా ఉండుటకు వెళ్ళాడు. ప్రియులారా, ఆ రాత్రి వారు రొట్టె విడిచి వాడు అంటున్నారు, సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు కుంకినది, మాతో కూడా ఉండమని ఆయనను బలవంతం చేసరి ఆయన వారితో కూడా ఉంటకు లోపలికి వెళ్ళాను. వారితో కూడా భోజనము కూర్చుండినప్పుడు ఒక రొట్టె పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి దానికి పెంచబెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయన గుర్తుపట్టిరి. అంతలో వారికి ఆయన దృష్టుడయ్యాను. ప్రియులారా, చీకటి పడినప్పుడు, అంధకారము కలుముకున్నప్పుడు, ప్రభువా ఈ రాత్రి మాతో కూడా ఉండు. పగటి కాలం మాకు బోధించావు, పగటి కాలం మాకు నేర్పించావు. వాడు అంటున్నారు 32వ వచనంలో, ఆయన త్రోవలో మనతో మాట్లాడుతూ లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయములు మండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొని. అవును, పగటి వేళ మనకు బోధించినప్పుడు, నేర్పించినప్పుడు మన హృదయాలు మండుతాయి. అయితే సాయంకాలం సమయం వచ్చినప్పుడు ప్రభువును విడిచిపెట్టవద్దు. గాఢాంధకారం అమ్ముకున్న దినాల్లో, చీకటికి అమ్ముకున్న దినాల్లో మాతో కూడా ఉండయ్యా, మాతో కూడా ఉండు, మాతో కలిసి భోజనం చేయి. తను తాను బయలుపరుచుకునే సమయాలు వస్తూ ఉన్నప్పుడు ప్రభువుని బలవంతం చేశారు వాళ్ళు. మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసరి. ప్రియులారా, ప్రభువుని బలవంతం చేయాలి. చీకటి రాత్రుల్లో మనతో కూడా ఉండాలి. అంధకారము కలుగుతున్న లోకమునకు అంధకారము కలుగుతున్న దినాల్లో మాతో కూడా ఉండమని ప్రభువును బలవంతం చేయవలసి ఉంది. ఆయన బలవంతం చేసినప్పుడు నీతో కూడా ఉంటాడు, నీ భోజనాన్ని ఆశీర్వదిస్తాడు, తాను బయలుపరుచుకుంటాడు. ఆ శిష్యులు ఆ రాత్రి ఆయన బలవంతం చేసినప్పుడు వారు ఆ గడియలోనే 33వ వచనం, ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళారు. ఆమడ దూరం
2 మైళ్ళకు పైగా ఉండే దూరం. ఎందుకంటే విశ్రాంతి దినాన్ని 2 మైళ్ళ వరకు నడవచ్చు ధర్మశాస్త్రం ప్రకారం. పునరుద్ధరణమైన ఆదివారం ఆమడు దూరం 2 మైళ్ళ దూరం నడిచి ఎమ్మాయి నుండి ఎమ్మాయికి బయలుదేరి వెళ్ళారు. ప్రభువు వారికి ప్రత్యక్షమైనప్పుడు అదే రాత్రి మరలా తిరిగి 2 మైళ్ళు తిరిగి నడిచొచ్చి ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి ప్రభువు నిజముగా లేచి సీమోనుకు కనబడని చెప్పుకొనుచుండిరి. వారు విని త్రోవలో జరిగిన సంగతులను, ఆయన రొట్టె విరుచడం వల్ల తమకు తెలియబడినో అది కూడా వారు తెలియచేసిరి. ప్రియులారా, సాయంకాలం కావస్తుంది, చీకటి పడుతుంది. మాతో కూడా ఉండమని ఆయన్ని బలవంతం చేయాలి. బలవంతం చేసినప్పుడు తాను మన ఆహారాన్ని ఆశీర్వదిస్తాడు, తాను మనకు బయలుపరుచుకుంటాడు. తన పునరుద్ధాన బలము, పునరుద్ధాన శక్తిని చూపుతాడు. అంత మాత్రమే కాదు, సాక్షులుగా చేసి ప్రయాసం అనకుండా మరలా తిరిగి 2 మైళ్ళు నడిచి వెళ్ళి శిష్యులను కలిసి వారికి కూడా ఈ సంగతులు తెలియచేసి బలపరిచినప్పుడు ప్రభు మరలా వారి మధ్యలో నిలిచి మీకు శుభమవుగాక అని, మీకు సమాధానమవుగాక అని వారితో చెప్పి వారిని తాను బయలుపరుచుకున్నాడు. ఈ శిష్యులు ఎమ్మాయికి ప్రయాణమై వెళ్ళే శిష్యులు 2 మైళ్ళు నడిచి వెళ్ళి రాత్రిలోనే మళ్ళీ 2 మైళ్ళు తిరిగి యెరూషలేముకు వచ్చి శిష్యులతో కూడా ప్రభు సజీవుడై ఉన్నాడు, మాతో కలిసి ఉన్నాడు, కలిశాడు అని చెప్పడానికి ఆధారమయ్యింది. కనుక రాత్రి సమీపిస్తుంది, చీకటి సమీపిస్తుంది, లోకముల మీదకి అంధకారం కలుముకొని వస్తూ ఉంది. రోగాలు, మరణకరమైన వ్యాధులు, మరణకరమైన యుద్ధాలు, భూకంపాలు, వరదలు, అగ్ని ప్రమాదాలు, ఇవన్నీ కూడా సాయంకాలానికి సాదృశ్యం, చీకటి రాత్రులకు సాదృశ్యం. చూడము, భూమి మీద చీకటి కమ్ముతుంది, కటిక చీకటి జనములను కమ్ముతుంది. యెహోవా నీ మీద ఉదయించును, యెహోవా నీ మీద ఉదయించును అనే మనం యెషయా గ్రంథం 60వ అధ్యాయం 2 వచనాలు చూసినప్పుడు, చూడము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించును, ఆయన మహిమ నీ మీద కనబడును. ఈ చీకటి రాత్రులను కూర్చొని పాత నిబంధనలోను నూతన నిబంధనలోను కొన్ని సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియులారా, మనం నివసించుచుండిన ఈ దినాలు ఒక విధంగా సంవత్సరాంత దినమే అయినప్పటికీ సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, దినములు గడుస్తూ ఉన్నాయి, కాలములు మారుతున్నాయి, సమయాలు మారుతూ ఉన్నాయి. సమయములను మనము దేవుని సన్నిధిలో సమయమనక అసమయమనక ప్రభు సన్నిధిలో జీవించాలని తిమోతికి అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. సమయాలు అనకుండా అన్ని సమయాల్లో సాక్ష్యం ఇవ్వాలి, అన్ని సమయంలో సాక్ష్యం ఇవ్వాలి, అన్ని సమయంలో ప్రార్థించాలి, అన్ని సమయంలో దేవుని సన్నిధిలో గడపాలి. చీకటి రాత్రులు వస్తున్నాయి, లోకం మీదకి చీకటి కమ్మబోతూ ఉంది. ఇంతకుముందు జరగని సంభవాలు జరుగుతాయి, ఇక ముందు జరగబోయే సంభవాలు కూడా అలాంటివి ఉండవు అని ఐగుప్తులో అలాంటి ఘోష ఇప్పుడు లేదు, ఇంతకుముందు లేదు, ఇక ఉండబోదు. అలాంటి ఘోష, అలాంటి సంభవాలు జరగబోతున్న సందర్భాల్లో
ఆయన రాత్రి కావలుస్తుంది, సాయంకాలం కావచ్చింది, మాతో కూడా ఉండు అని ఆయన బ్రతిమలాడి ఆయన ఆశీర్వాదము దీవెనలు ఆయన తెలియచేసే విషయాలు బయలుపరిచే విషయాలన్నీ నేర్చుకోవడానికని గ్రహించడానికని యెహోవా మహిమను అనుభవించడానికని ప్రభు మనకు తోడయుండి తన చిత్త ప్రకారంగా నూతన సంవత్సరంలో మనను ప్రవేశింపచేయునుగాక. ప్రభు నామునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ సంఘమునకును మీ సంఘ కాపరికని ప్రభు పరిశుద్ధ నామమున మరి ఒకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాను. ఆమేన్.